जय हिंद, जय भरत, जय श्रीराम, जय विक्रम 1। భారత్ అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయం విక్రమ్ 1 జూలై 18, 2026న భారతదేశం అంతరిక్ష రంగంలో మరో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్కు చెందిన ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన విక్రమ్ 1 రాకెట్ విజయవంతంగా భూమి కక్షను చేరింది. ఇది భారత్లో పూర్తిగా ప్రైవేట్ కంపెనీ రూపొందించి కక్షలోకి చేరిన తొలి ఆర్బిటల్ రాకెట్. రాయిటర్స్ 1 విక్రమ్ 1 అంటే ఏమిటి? విక్రమ్ 1 అనేది చిన్న ఉపగ్రహాలను భూమికి సమీప కక్ష లో ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టేందుకు రూపొందించిన 4 దశల 4 స్టేజ్ రాకెట్. దీనికి భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ పేరు పెట్టారు. ముఖ్య విశేషాలు: ఎత్తు సుమారు 22 మీటర్లు, పేలోడ్ సామర్థ్యం 350 కిలోల వరకు లో ఎర్త్ ఆర్బిట్లోకి, 3 ఘన ఇంధన సాలిడ్ ఫ్యూల్ దశలు, చివరలో ద్రవ ఇంధన లిక్విడ్ ఫ్యూల్ దశ. తేలికైన కార్బన్ కాంపోజిట్ నిర్మాణం, భారతదేశంలో తయారైన 3D ప్రింటెడ్ ఇంజిన్ సాంకేతికత వినియోగం. స్కైరూట్ 1 ఈ ప్రయోగం ఎందుకు ప్రత్యేకం? ఈ ప్రయోగం ద్వారా రాకెట్ యొక్క ఇంజిన్లు, నావిగేషన్, గైడెన్స్, స్టేజ్ సెపరేషన్ వంటి కీలక వ్యవస్థలు విజయవంతంగా పరీక్షించబడ్డాయి. అలాగే పలు దేశీయ, అంతర్జాతీయ పేలోడ్లను కక్షలో ప్రవేశపెట్టింది. రాయిటర్స్ 1 స్కైరూట్ ఏరోస్పేస్ గురించి. స్థాపన 2018. ప్రధాన కార్యాలయం హైదరాబాద్. వ్యవస్థాపకులు మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన మరియు నాగ భరత్ డాకా. 2022లో విక్రమ్ ఎస్ అనే భారత తొలి ప్రైవేట్ సబ్ ఆర్బిటల్ రాకెట్ను కూడా విజయవంతంగా ప్రయోగించింది. స్కైరూట్ 1 ముగింపు. విక్రమ్ 1 విజయం భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి కొత్త దారిని చూపించింది. భవిష్యత్తులో ప్రపంచ దేశాల చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో కక్షలోకి పంపే రంగంలో భారత్కు ఇది పెద్ద అవకాశాలను తెరిచే మైలురాయి.